హైదరాబాద్ లో లిక్కర్ మాఫియాను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు సిటీలో ఉన్న వీఐపీలకు ఫారిన్ లిక్కర్ ను సరఫరా చేస్తున్నోళ్లను పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న విదేశీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. డ్యూటీ ఫ్రీ షాప్ నుంచి ఫారిన్ లిక్కర్ ను వీఐపీలకు అమ్ముతున్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు. రోజులుగా మేము గత రాత్రి నుంచి రైడ్ చేసి ఇప్పుడు మేము దాదాపు ఒక 260 బాటిల్ పట్టుకున్నామండి. అయితే ఈ బాటిల్స్ అనేది మనకు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ షాప్ అని ఉంది. అయితే ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్ దగ్గర కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళ ఆఫీసర్స్ అక్కడ డ్యూటీలో ఉంటారు. సో అక్కడ వాళ్ళ డ్యూటీ ఏంటంటే కస్టమ్స్ గుడ్స్ మీద ఏదైనా వితౌట్ ట్యాక్స్ ఏదైనా వస్తుంటే చెక్ చేయడం అనేది ఆ డ్యూటీలో ఉంటారు వాళ్ళు. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరిగిందంటే ఏదైతే డ్యూటీ ఫ్రీ షాప్ ఉందో అది మనం స్టేట్ మన తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఇచ్చిన లైసెన్స్ ఉంటుంది అక్కడ. సో అక్కడ నుంచి మనకు డ్యూటీ ఫ్రీ షాప్ నుంచి బాటిల్స్ వస్తున్నాయని చెప్పి బయటకు వస్తున్నాయి. ఏదైతే ఇల్లీగల్ గా పాస్పోర్ట్ లేకుండా బాటిల్స్ బయటకు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి రైడ్ చేయడం జరిగింది. సో రైడ్ చేసినప్పుడు గత 2 రోజులుగా 2 ఆఫీసర్స్ ని మేము కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ హెడ్ హవాల్దార్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాటి నుంచి ఇప్పుడు మనం ఈ బాటిల్స్ అని రికవర్ చేయడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో రైడ్ చేసినప్పుడు ఇల్లీగల్ గా ఇవన్నీ డ్యూటీ ఫ్రీ షాప్ నుంచి వచ్చిన బాటిల్స్ అని మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది.